మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా కేసంద్రం మండలం శివారు నుండి బేరోడ్ శివారు బోడమచ్చి తండాలో బుక్కె వీరణ అనే వ్యక్తిని రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినాడని చెప్పేసి ఇక్కడ తండా ఆరోపిస్తున్నారు. అంటే మనం మెయిన్ రోడ్ కేసంద్రం మెయిన్ రోడ్ నుంచి తండా బేదార్లో ఉంటుంది. తండా బేదార్లో మధ్యలో చిన్న పంట పొలాలు ఉంటాయి. ఈ పంట పొలాల మధ్యలో రాత్రి మరి చంపారా తెలియదు, మరి అనుమానాస్పద పడి ఉన్నాడు ఇతన్ని. మార్నింగ్ పంట పొలాలకి వెళ్లే వ్యక్తులు ఇక్కడ చూసి ఇక్కడ మరి చనిపోయాడని చెప్పేసి గ్రామస్తుల మధ్య తెలపడం జరిగింది. దీంతో పోలీసులు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా వచ్చి మరి దీన్ని చంపారా లేకపోతే అనుమానాస్పద మృతి చెందాడని చెప్పేసి కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు. మనకి విజువల్స్ చూసుకొచ్చి ప్రస్తుతం మనం సంఘటన స్థలం దగ్గర ఉన్నాం. అక్కడ బండి తన వాడినటువంటి 2 వీలర్ కూడా తనపై పడి ఉంది. మరి కొట్టి చంపి తనని అంటే ద్విచక్ర వాహనంపై కింద పడి అన్నట్టుగా ఒక చిత్రీకరించే ప్రయత్నం చేశారని మాత్రం మనకి విజువల్స్ లో మొత్తం స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే తను చంపి పొలాల సంబంధించిన పొలాలు కోసారు. ఇక్కడ ఆ కోసిన దగ్గర నుంచి కూడా లాక్కు రావడం వల్ల ఆ బ్లడ్ కూడా సంబంధించినటువంటి ఆ పొలాలకు కూడా అంటుకున్నట్టు కూడా మనకి విజువల్స్ మనం చూసుకోవచ్చు. మొత్తానికి మరి ఆ బుక్కె వీరనని చంపారా లేక తనే అనుమానాస్పద స్థితిలో ఉన్నాడు, తనే చనిపోయాడా అనేది కూడా ఇంకా పోలీసు మొత్తం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఇక్కడ సంఘటన స్థలానికి కూడా పోలీస్ క్రూస్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ పోలీసులు కూడా కేసీఆర్ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ విచారణ చేస్తున్నారు. మనం విజువల్స్ తీసుకొచ్చి కూడా క్రూస్ టీమ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి పరికల్తున్న వాళ్ళు కూడా కేసుని ఏ విధంగా అంటే తను పట్టినటువంటి క్రూస్ టీమ్ ఆధారాలు మొత్తం సేకరించే పనిలో పడ్డారు. ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రతి జీవితం ఏం జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది చెప్పండి. ఏం జరిగింది నైట్ ఎప్పుడు తెలిసింది మీకు? అంటే మేము వచ్చినాం 7 o'clock వచ్చినాం. వచ్చేసరికి 7 బడి ఉన్నది, దాని పక్కన బండి ఉంది. అంత మించి అయితే మేము చూడలేదు. అంటే బుక్కె వీరన్న కొట్టి చంపినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇట్లా మొత్తం తనే కింద పడ్డాడు, బండి మీద పడ్డది అని కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను అంటున్నారు. ఎట్లా జరిగిందండి తెలియదు సార్, అది తెలియదు మనకు. మీరు చెప్పండి ఏం జరిగిందంటే అసలు ఏం తెలియదంటే అక్కడ బండి యాక్సిడెంట్ అయితే ఈ రోడ్డు మీదకి పోవాలి, రోడ్డు మీద పడాలి. గాలి ఎట్లా పడతాడు? అదేదో సంథింగ్ జరిగింది. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు చూసుకుంటారు. అంటే వాళ్ళే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఏమైనా తేలితే తేలాలి అంతే. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా సంఘటన జరిగిందని? పొద్దుగాల ఉదయం 7:30 తెలంగాణ చూస్తానికి వచ్చినాం అంతే తప్ప బండి అయితే మీద పెట్టి ఉండేది అంతా తప్ప మనకు ఏం తెలియదు. అంటే పక్కన అంటే వరకయ్యలకు కూడా బ్లడ్ కూడా అంటుంది కదా, అంటే ఇక్కడ లాక్కొచ్చారు అన్నవాళ్ళు కనిపిస్తుంది. ఎట్లా అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే మరి ఏం జరిగిందని తెలియదు. దాని గురించి మనం డిక్లేర్ చేయలేము. మీరు చెప్పండి అన్న ఏం జరిగిందంట అసలు? మనకు తెలియదు అన్న, మనం ఇప్పుడే వచ్చినాం. మనకైతే తెలియదు ఇవి ఎట్లా చంపిర్రో ఎట్లా పడ్డాడో మరి మనకైతే తెలియదు. మనం ఇప్పుడే వచ్చినాం. బుక్కె వీరన్న ఏం చేస్తాడు మామూలుగా? ఏం చేస్తాడో మనకు కూడా తెలియదు. మనం ఏ ఊరు కాదు, ఏరే ఊరు. మనం ఏరే ఊరు నుండి మనకు వచ్చింది. ఈ ట్రాక్టర్ పని చేసుకుంటాడు. ఒక ట్రాక్టర్ ఉంది, ఆయన తోలుకొని ఆయన ఇంటప్పుడు తీసింది కాబట్టి ఆయన బతకడం తప్ప అయితే ఎవరిని ఏం అనలేదు. ఇంతవరకు అయితే లేదు, ఆయన మార్క్ అయితే ఏం లేదు. ఎంతవరకు అందరితో మంచిగా ఉండడు, అందరితో మంచిగా ఉండదు, అట్టేం లేదు. అనుమానాలు ఇట్లా ఉన్నాయి చంపిల్లట్టు ఇప్పటి వరకు తెలియదు. తర్వాత ముచ్చరు అది కాదు. ఇప్పుడు సార్లు వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళే చేస్తారు. ఇంతవరకు ఆయన తెలుగు పోయినోడు కాదు, ఒక మాట అన్నాడు కాదు. ఆయన పనిలో ఆయన చేసుకుని బతికే వ్యక్తి, సాధారణ వ్యక్తి. ఏదో ఆయన ఆస్తులు పాస్తులు ఏమి లేవు ఆయన. మరి ఇది ఏంది అన్నది వాళ్ళ సార్లే సస్పెన్స్ గా ఉంది. మీకు ఎప్పుడు తెలిసింది విషయం? 7:30కి. అంటే ఏమని తెలిసింది మీకు? ఇక్కడ మర్డర్ అయింది, చూడడానికి వచ్చిందని చెప్పేసి మాది పక్కన అక్కడ వేమనూరు దగ్గర, అక్కడి నుంచి ఇక్కడ చూడడానికి వచ్చినాం. బుక్కె వీరన్న మీకు మామూలు పరిచయం ఉంది? మాకు తెలియదు ఆయన ఎవరో కూడా, చూడడానికి వచ్చింది. చూడడానికి వచ్చినాం. స్థానిక ఉందా ఎవరికి? ఇక్కడ పక్కన మాకు జనరల్ గా అయితే మాకు పోయిన సంవత్సరం మొరం మాకు తోలిండు బాగానే. మా మొరం అంతా ఆయనే తోలిండు, మంచి వ్యక్తి. ఫారెస్ట్ వస్తే కూడా కొంచెం మా భూములు మేము చేసుకోవద్దు అనేది కొంచెం సపోర్టింగ్ గా మాట్లాడే వ్యక్తి. ఎవరితో వదిలి పెట్టుకునేటోడు కాదు.
మరి ఏం జరిగిందనేది తెలియదు. మేము గట్లే మాకు కూడా అదే టైంలో ఇన్ఫర్మేషన్ తెలిసింది, వచ్చి చూసినాం. అంటే రాత్రి జరిగిందంట ఇట్లా. రాత్రి జరిగిందా పొద్దున జరిగిందో తెలియదు, మనకు ఇన్ఫర్మేషన్ తెలిసిందే పొద్దున కదా. నైట్ అయితే మామూలుగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిందంట 7 గంటలకు అట్లా ఆ ప్రాంతంలో బయటికి వెళ్ళిందంట. మళ్ళీ ఇంటికి వాళ్ళు నైట్ అంతా ఎతికిరట, దొరకలేదన్నారు. కొన్ని విజువల్స్ వచ్చినాయి. ఇప్పుడు బండి తను కింద పడ్డాక బండి కూడా మీద పడేసి పెట్టేశారు ఆడ. చూస్తేనేమో పక్కన వరకొయ్యలకు మొత్తం బ్లడ్ మొత్తం అంటుంది చాలా దూరం నుంచి కూడా. అంటే చంపి లాక్కొచ్చారా అని బాగానే ఉండొచ్చు ఉంటే, కాకపోతే ఎంక్వైరీ తెలుస్తుంది, డాస్ కార్డులు అవన్నీ వచ్చారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఉత్తరకైతే బుక్కే వీరన్ కూడా అందరితో మంచిగా ఉండేవాడు, అందరితో కూడా కలుపుకోలుగా ఉండేవాడు. తనకి అంటే తను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో తెలియదు. అది అనుమానాస్పద స్థితి మృతిలో చెందాడని చెప్పి మాత్రం చెప్తుంది. ఎందుకంటే బండి ఇక్కడ ఉంది, బండి మీద అతని బాడీ మీద బండి పడేసింది. పక్కన ఉన్నటువంటి వరకైలో కూడా సంబంధించిన బ్లడ్ కూడా అంటి ఉంది. ఇక్కడ మరి అనుమానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడుకుందాం. ఎట్లా జరిగిందట అది? ఎట్లా జరిగిందని తెలియదు. మొత్తానికి అయితే ఇక్కడికి ఉన్నారు నైట్ నుంచి ఇక్కడ ఉందట. మీరు ఎప్పుడు తెలిసింది మీకు ఇది? మాకు పొద్దున ఉదయం 5 గంటలకు ఇటు చేనులో నీళ్లు కడతానికి వస్తే తెలిసింది. సమాచారం ఇచ్చారు పోలీసులకు ఇట్లా ఏమన్నా? ఇచ్చారు, సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చారు, చూసారు అంతే. అంటే మన బాడీ కింద పడింది మొత్తం, బ్లడ్ కూడా మొత్తం చుట్టుపక్కల మొత్తం అంటుంది కదా. అంటుంది అంటే మర్డర్ లెక్క అనిపిస్తుందా? మర్డరే అండి. మర్డర్ అంటారు. పక్క మర్డరే. ఎట్లా అంటే బండి మీద పడింది కదా, బండి మీద చంపేసి బండి దాని మీద పెట్టిపోయారు. పక్క మర్డరే. మీద ఇక్కడ పక్కన మా ఊరు. అది ఇప్పుడు బుక్ అందరితో మంచిగా ఉండడు. అందరితో మంచి, చాలా వ్యక్తి మనిషి ఆయన. వానికంటే ఇప్పుడు అసలు ఆయన అట్లా మనిషే దొరకడు, అట్లా మంచి ఆయన. చంపిండో వాడిని చేయి ఎట్లా అయిందో, అసలు వాడు చచ్చిపోతాడో వాడు బతాడో అని వాడిని కుట్లం కూడా నాశనం అయిపోతాడు, వాడిని చంపిన కుట్లం. మంచి మనిషి ఆయన. ఇక్కడ చనిపోయిన వ్యక్తి బుక్కి వీరన్న పాపం చాలా మంచి వ్యక్తి. తను చంపాల్సి ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చిందో అని చెప్పేసి ఇక్కడ ఉన్న తండావాసులు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పడుతుంది. పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా కేసు నమోదు చేసుకుని కూడా వాళ్ళ విచారణ క్రూస్ టీమ్స్ కూడా వచ్చింది, ఇక్కడ వాళ్ళు విచారణ చేస్తున్నారు. బాడీని మాత్రం మైబాల్ పోస్ట్ మార్టం తరలించారు. మరి కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రం ఇంకా పూర్తిగా విచారణ చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. సో మనం కూడా పోస్ట్ మార్టం దగ్గరికి ఇక్కడ పూర్తి విచారణ మనం కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం.